నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఓటు చోరీ లేదంటే సీట్ చోరీ, ఇదే బీజేపీ విధానమన్న సీఎం. గాంధీ భావజాలాన్ని అంతమొందించాలని చూస్తోందని ఆరోపణ. తెలంగాణలో పవన్ పోటీకి అభ్యంతరం లేదన్న రేవంత్. ఆయన మాటలకు స్పందించే హక్కు మాకుందని వ్యాఖ్య. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పరేడ్. హాజరైన రాజ్నాథ్ సింగ్ ఆకట్టుకున్న విన్యాసాలు. కాకినాడలో అదృశ్యమైన చిన్నారి కోసం 7వ రోజు గాలింపు. జ్ఞానేశ్వరిని కిడ్నాప్ చేశారా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు. దేశంలో ప్రతిపక్ష కూటమి విజయం ఖాయమైందన్న రాహుల్. స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగితేనే సాధ్యమని వ్యాఖ్య. మేడ్చల్ జిల్లా దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పరేడ్ జరుగుతోంది. పరేడ్ కు హాజరైన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. मिलिट्री लीडर भी हैं और मुझे पूरा विश्वास है कि आपकी लीडरशिप में इंडियन एयरफोर्स नित नई ऊंचाइयां, नए हाइट्स छूती रहेगी. एयर मार्शल एस श्रीनिवास, कमांडिंग इन चीफ ट्रेनिंग कमांड, और एयर मार्शल आर भसीन, कमांडेंट एयरफोर्स एकेडमी को भी मेरी बहुत बहुत हार्दिक शुभकामनाएं. और आपकी लीडरशिप में यह एकेडमी आने वाले समय में और भी फ्लोरिश होगी, ऐसा मेरा विश्वास है. इसी के साथ आप सभी के उज्जवल भविष्य की ईश्वर से प्रार्थना करते हुए मैं यहीं पर अपना निवेदन समाप्त करता हूं. आप सबको बहुत बहुत धन्यवाद. Ladies and gentlemen, the band will now play the national anthem. You all are requested to rise and join in singing the national anthem. श्रीमान दीक्षा परेड को ले जाने की आज्ञा दे. श्रीमान जय श्रीमान. देवियों एवं सज्जनों, जब निशान को सलामी दी जाएगी तब आप सभी से अनुरोध है कि आप अपने स्थान पर खड़े हो जाएं और जो वर्दी में हैं वे सलामी दें.
The band is now playing Benihar, composed and arranged by Master Warrant Officer J.A. George, Vishisht Seva Medal. Ladies and gentlemen, as the newly commissioned officers are marching out, up ahead you can see the flight cadets of the junior course marching in. They will form up in two flanks through which their senior course, which has just been commissioned, will pass. The newly commissioned officers are taking their positions at the rear, waiting to step into their new world. Each step signifies their transformation into bold and responsible officers of the Indian Air Force, ready to serve the nation. సాధ్యమైతే ఓట్ చోరీ కాకపోతే సీట్ చోరీ అన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రాజ్యసభ ఎన్నికల్లో అదే చేశారని ఆరోపించారు. ప్రధాని మోదీ ఇప్పుడు ఎన్ని అరాచకాలు చేసినా కాలమే సమాధానం చెబుతుందని హెచ్చరించారు. కేబినెట్ సమావేశాలకు రానని కిషన్ రెడ్డి చెబితే తుమ్మడిహెట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర నుంచి కేంద్రం భూమి ఇప్పిస్తుంది కదా అని ప్రశ్నించారు. ఈటెల రాజేందర్కు పేరొస్తుందనే కిషన్ రెడ్డి మెట్రో రైలును అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పాత్రికేయులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ, ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు సహా పలు అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. గాంధీ ఆదర్శాలతో నడుచుకునే మహిళా నేత మీనాక్షి నామినేషన్ ను తిరస్కరింపజేయడం ద్వారా బీజేపీ నాయకులు మహాత్మాగాంధీ భావజాలాన్ని ఓడించారని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మీనాక్షి నటరాజన్ పై ఎఫ్ఐఆరే లేదన్నారు. ఎన్నికల అఫిడవిట్లో తెలపాల్సింది క్రిమినల్ కేసులే కానీ కోర్టు నోటీసుల గురించి కాదన్నారు. మోదీకి దేశంలో 1000 మంది నోటీసులిస్తే వాటన్నింటినీ అఫిడవిట్లో చెబుతారా అని రేవంత్ ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ లకు అడ్డుగా తానే ఉన్నాను కాబట్టి మీనాక్షిపై కేసున్న విషయం చెప్పానని తప్పుడు ప్రచారం చేస్తున్నానన్నారు. ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలున్న రాష్ట్రాలకు నిధుల విషయంలో కేంద్రం పక్షపాతంతో వ్యవహరిస్తోందని సీఎం ఆరోపించారు. ప్రధానమంత్రిని మార్చడమే ఇందుకు పరిష్కారమని, మేం ఆ పని చేసి నిధులు తెచ్చుకుంటామన్నారు. పార్లమెంటులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలో 20 మంది వేరుపడి బీజేపీలో విలీనం కావడం సాధ్యం కాదని రేవంత్ అన్నారు. పార్లమెంటు, శాసనసభ పక్షాలు ఆయా పార్టీల్లో అంతర్భాగం తప్పితే అవే పార్టీలు కావన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలెవ్వరూ కాంగ్రెస్లో చేరలేదనే విషయాన్ని వారే స్పీకర్ ఎదుట స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ గురించి మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్ కు ఎంత స్వేచ్ఛ ఉందో ఆయన మాటలపై స్పందించే స్వేచ్ఛ మాకు అంతే ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ఆ స్వేచ్ఛతోనే పొన్నం ప్రభాకర్ మాట్లాడారన్నారు. పవన్ కళ్యాణ్ కార్యక్రమానికి అనుమతి తన చేతుల్లో లేదని, శాంతి భద్రతల సమస్యను దృష్టిలో ఉంచుకుని పోలీసులు తీసుకున్న నిర్ణయమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ సభలకు అనుమతులు తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయని రేవంత్ గుర్తు చేశారు. ఇందుకు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెబుతారన్నారు. ఆయన తెలంగాణకు స్వేచ్ఛగా రావచ్చు, పోటీ చేయొచ్చు, తనకెలాంటి అభ్యంతరమూ లేదని సీఎం స్పష్టం చేశారు.
హైడ్రా పదం ఎలా వచ్చిందో తాను చెప్పాను తప్పితే హిట్లర్ను పొగడ్డం రోల్ మోడల్ అని చెప్పలేదని సీఎం స్పష్టం చేశారు. రాహుల్ గాంధీతో సమావేశంలో మంత్రివర్గ విస్తరణ లాంటి చర్చలేవీ జరగలేదన్నారు. మా పార్టీలో ఉన్న 66 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులకు అర్హులే అన్నారు. గోదావరి జలాల విషయం చెప్పినప్పుడు పరిశీలిస్తామని ప్రధాని మోదీ అన్నారని రేవంత్ తెలిపారు. తుమ్మిడిహెట్టి విషయంలో ఫడ్నవీస్తో జూలైలో సమావేశం ఉండొచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులన్నింటినీ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆయన ప్రతి కేంద్ర మంత్రిని కలిసినప్పుడల్లా తెలంగాణకు ఏమీ ఇవ్వొద్దని చెప్తున్నారని పేర్కొన్నారు. నిజంగా రాష్ట్ర ప్రాజెక్టులకు కిషన్ రెడ్డి అడ్డుపడకపోయి ఉంటే మెట్రోకు ఐఆర్ఎఫ్సీ ఇచ్చిన రుణం ఇంతవరకు ఎందుకు విడుదల కాలేదన్నారు. 360 కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్ ఎందుకు ముందుకు పోలేదన్నారు. మహారాష్ట్రలో బీజేపీ ముఖ్యమంత్రి, కేంద్రంలో బీజేపీ ప్రధానమంత్రి ఉన్నందున తుమ్మిడిహట్టి ప్రాజెక్టు భూసేకరణ సమస్యను పరిష్కరించాలన్నారు. నాడు చంద్రబాబు హెచ్చరించినట్లుగానే 1500 ఎకరాలు మహారాష్ట్ర నుంచి ఇప్పించకపోతే కేబినెట్ సమావేశాలకు రానని కిషన్ రెడ్డి హెచ్చరించాలన్నారు. ఒకవేళ కిషన్ రెడ్డికి చేత కాకపోతే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తే తెలంగాణ నుంచి మరొకరు ఆ పదవి చేపట్టి రాష్ట్రానికి న్యాయం చేస్తారన్నారు. కేటీఆర్ చెప్పినట్లు కిషన్ రెడ్డి ఢిల్లీలో ఆడుతున్నారని ఆరోపించారు. మెట్రో రైలు వస్తే అత్యధికంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి ప్రయోజనం కలుగుతుందని, ఈటలకు పేరొస్తుందని కిషన్ రెడ్డి రాకుండా చూస్తున్నారని ఆరోపించారు. ఎస్ఐఆర్ను అడ్డం పెట్టుకుని బీజేపీ పెద్ద ఎత్తున ఓట్లు తొలగించే అవకాశం ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై పీసీసీ ఆధ్వర్యంలో జిల్లాల్లో ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందుకోసం బూత్ లెవెల్ ఏజెంట్లకు నేతలు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం పరిధిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. పేర్లలో తప్పులు, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో నివాసం తదితర కారణాలతో ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్ఐఆర్ను అడ్డం పెట్టుకుని బీహార్, బెంగాల్లో బీజేపీ లబ్ధి పొందిందన్న పొంగులేటి కేంద్రం కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వము తొండాట, ఈ ఎస్ఐఆర్ పేరుతో తొండాట ఆడటానికి తీసుకొచ్చిన ఈ ఆటని కంట్రోల్ చేసే బాధ్యత ఈ బిఎల్ఏది. తొండాట వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముందు మన దగ్గర ఉన్న అధికారులతోనే ముందు మ్యాపింగ్ అని ఒక మ్యాపింగ్ చేస్తారు. పుట్టిల్లి పేరు తప్పుందనో, పురుషుడు బదులు స్త్రీ పడ్డదనో ఈ తప్పుడు ఓట్ల వల్ల చిత్రీకరించి దీనికి నువ్వు ఆధారాలు చూపించాలంటాడు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న దగ్గరే ఈ ఎస్ఐఆర్ అనే ఆయుధాన్ని ఉపయోగించి ప్రజలలో గెలవలేని కేంద్ర ప్రభుత్వం ఈ ఓటర్ లిస్టు పేరుతో బతికున్నోళ్ళ ఓటు కాంగ్రెస్ పార్టీ సానుభూతి ఓట్లని లేపేస్తారు. అలా లేపోకుండా ఆ ఓటుని కాపాడాల్సిన బాధ్యత మనందరిది. రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి, ఆదాయ వనరుల పెంపునకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశించారు. సచివాలయంలో ఆదాయ వనరుల సమీకరణ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్క, సభ్యులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. వాణిజ్య పన్నుల శాఖలో ఇంటెలిజెన్స్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి పన్నుల ఆదాయాన్ని గరిష్టంగా పెంచాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో కీలక నిర్ణయాలు తీసుకునే జీఎస్టీ ఫిట్మెంట్ కమిటీలో తెలంగాణకు ప్రాతినిధ్యం దక్కేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆదాయంలో కీలకమైన ఎక్సైజ్ శాఖ స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలని డిప్యూటీ సీఎం తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలోని ప్రభుత్వ భూములను ఆదాయంగా మార్చేందుకు అధికారులు రూపొందించిన ప్రణాళికపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. జీఎస్టీ వసూళ్లలో ఉత్తరప్రదేశ్, హర్యానా తర్వాత తెలంగాణ 3వ స్థానంలో నిలిచిందని, 6 నెలలుగా తీసుకున్న చర్యల వల్ల జీఎస్టీ రిటర్న్ ఫైలింగ్ జరిగిందని వాణిజ్య పన్నుల కమిషనర్ రఘునందన్ రావు మంత్రులకు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం మరో 2000 కోట్ల రుణాల ద్వారా సమీకరించుకోనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ బాండ్లను జారీ చేసింది. 750 కోట్ల విలువైన బాండ్లను 7 ఏళ్ల కాల పరిమితితో విడుదల చేసింది. 500 కోట్ల విలువైన బాండ్లను 11 ఏళ్ల గడువుతో, మరో 750 కోట్ల విలువైన బాండ్లను 21 ఏళ్ల గడువుతో జారీ చేశారు. ఈ బాండ్లను రిజర్వ్ బ్యాంక్ ఈ నెల 16న వేలం వేస్తుంది. ఆ మరుసటి రోజు 2000 కోట్లు ఖజానాలో జమవుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు రుణాల ద్వారా 16,900 కోట్లు సమీకరించింది.
మార్గదర్శి ఫైనాన్షియర్స్కు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 271D కింద ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన నోటీసులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. జయలక్ష్మి మిల్స్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్కు ఆదాయపు పన్ను శాఖ 2008లో జారీ చేసిన షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ రామోజీరావు, హెచ్యుఎఫ్ వేర్వేరుగా 5 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ పి. శామ్కోసి, జస్టిస్ సుద్దాల చలపతిరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మార్గదర్శి ఫైనాన్స్ సంస్థ డిపాజిట్లను నగదు రూపేణా స్వీకరించలేదని స్పష్టం చేశారు. సంస్థకు చెందిన అన్ని లావాదేవీలు చట్టబద్దమైన బ్యాంకింగ్ మార్గాలైన డిమాండ్ డ్రాఫ్ట్లు, అకౌంట్ పేయు చెక్కుల ద్వారానే జరిగాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా ఐటీ అధికారులు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 271D కింద అనుసరించాల్సిన చట్టపరమైన ప్రక్రియను అనుసరించలేదన్నారు. హెచ్యుఎఫ్పై భారీ జరిమానాలు విధించడానికి గల కారణాలను అధికారులు మదింపు ఉత్తర్వుల్లో నమోదు చేయలేదని పేర్కొన్నారు. ఇది చట్టపరమైన ప్రక్రియకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలను విన్న ధర్మాసనం జయలక్ష్మి మిల్స్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు నేపథ్యంలో హెచ్యుఎఫ్కు ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన షోకాజ్ నోటీసులను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 7వ రోజు కావడంతో పోలీసులు మరిన్ని అంశాలపై దృష్టి సారించారు. జానుతో పాటు అదృశ్యమై తిరిగి వచ్చిన పెంపుడు సునకం మెడకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి విశ్లేషిస్తున్నారు. సునకం తిరిగిన అన్ని ప్రదేశాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. రహదారిపై కార్లు వెళ్తుంటే అరుస్తూ వెంబడించిందని, దీంతో చిన్నారి అపహరణకు గురై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కారు విషయంలో తన భర్తకు పలువురితో వివాదం ఏర్పడిందని భవానీ చెప్పడంతో ఆ కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. అదృశ్యానికి ముందు తోటలో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరించారా లేదా రెక్కి నిర్వహించారా అనే కోణంలో ముమ్మర చర్యలు చేపట్టారు. జల్లెడు పట్టి చేసినట్టుగా గాలించాము, ఇంకా కంటిన్యూ చేస్తున్నాము. మిస్సింగ్ గర్ల్ తండ్రికి ఎవరైనా విరోధులు ఉన్నారా, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా, ఆ యాంగిల్ కూడా మేము దర్యాప్తు చేశాం. ఈ తోట నుండి బస్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఇటు నర్సీపట్నం కానీ హైవే మీదకి కానీ ఎన్ రూట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ వెరిఫై చేశాం. ఇక్కడ గతంలో పనిచేసి మానివేసినటువంటి కూలీలు కూడా ప్రశ్నించి వీళ్ళు చేసింది ఆ టైంలో చేసినప్పుడు ఏమైనా అనుమానితులు ఇక్కడికి వచ్చారా, ఇక్కడ తోటలో పనిచేసే వాళ్ళకేనో ఆ కూలీలకి ఏమైనా పాత గొడవలు ఉన్నాయి, అవి కూడా వెరిఫై చేశాం. చుట్టుపక్కల గ్రామాలలో ఎవరైనా అనుమానితులు గాంజాకి అలవాటు పడి ఇలాంటివి ఏమైనా దొంగతనాలు చేయడము అవి ఇవి అలాంటివి వ్యక్తుల గురించి కూడా విచారించాము. డే అండ్ నైట్ కంటిన్యూస్గా చేస్తున్నాము. అలాగే మొన్న కూడాను డాగ్ స్కాచర్ను కూడాను తుని మున్సిపాలిటీ కమిషనర్ గారు ప్రొవైడ్ చేశారు. ఆ వాటిలో కూడా పెట్టాము. పిల్లతో అదృశ్యమైంది. 4th డే తిరిగి వచ్చిన తర్వాత దాని ప్రవర్తనలో కొద్ది మార్పు ఉంది. ఆ మార్పు కోసం దాన్ని మళ్ళీ నార్మలైజ్ చేయడానికి తీసుకున్నది. మోదీ సర్కారుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చూస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే గెలిచినట్టేనని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇండియా కూటమి నేతలతో అన్నారు. అయితే ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరగకపోవడమే ప్రధాన సమస్య అని సోమవారం జరిగిన ఇండియా కూటమి భేటీలో అభిప్రాయపడినట్లు సమాచారం. కూటమి నేతలంతా ఐక్యంగా ప్రతిఘటిస్తే బీజేపీని ఓడించడం చాలా సులభమని రాహుల్ అన్నారు. ప్రతిపక్ష పార్టీల మధ్య సమన్వయం లేదని, అవి కలిసి పనిచేయడం లేదన్న ఆరోపణలను రాహుల్ తోసిపుచ్చారు. అవన్నీ బీజేపీ సృష్టిస్తున్న అపోహలే తప్ప నిజం కాదన్నారు. దేశమనే భావనను కాపాడుకునే సమయం వచ్చినప్పుడు డీఎంకే సహా ప్రతి ఒక్కరూ ముందుకొస్తారని రాహుల్ పేర్కొన్నారు. తమిళనాడులో టీవీకేతో కాంగ్రెస్ చేతులను కలపడాన్ని నిరసిస్తూ డీఎంకే ఈ సమావేశాన్ని బహిష్కరించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనపై లేదా కాంగ్రెస్ పార్టీపై వామపక్షాలతో సహా ఇతర మిత్రపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించిన రాహుల్ వారు చేసే ఎలాంటి విమర్శనైనా చిరునవ్వుతో స్వీకరిస్తానని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్లో అంతర్గత సంక్షోభం కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. టీఎంసీ సీనియర్ నేత కళ్యాణ్ బెనర్జీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మధ్య సయోధ్య కుదిరినట్లు తెలుస్తోంది.
కోల్కతాలోని మమతా బెనర్జీ నివాసంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం తర్వాత అభిషేక్ మాట్లాడారు. రాజకీయంగా నన్ను పెంచి పెద్ద చేసిన పెద్దాయన కళ్యాణ్ బెనర్జీ అని, తనపై 4 కఠినమైన మాటలు అనే హక్కు ఆయనకు ఉందన్నారు. ఈ విషయమై అనవసర వివాదాలు సృష్టించాల్సిన అవసరం లేదని అభిషేక్ స్పష్టం చేశారు. అభిషేక్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు కళ్యాణ్ బెనర్జీ వెల్లడించారు. అతను తనకు కొడుకు లాంటివాడని, తాను చేసిన తప్పును త్వరగా గ్రహించడం మంచి పరిణామమని అన్నారు. ఇప్పుడంతా కలిసికట్టుగా ఉంటూ ప్రధాన శత్రువు బీజేపీపై పోరాడాల్సిన అవసరం ఉందని కళ్యాణ్ బెనర్జీ పేర్కొన్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సాయుధ దళాల సమిష్టి కృషి వల్లే ఆపరేషన్ సింధూర్లో విజయం సాధ్యమైందని ఐఏఎఫ్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్ తెలిపారు. శత్రు దళాల పురోగతిని నిరోధించడంలో వైమానిక దళం యొక్క ఇంటిగ్రేటెడ్ ఏరియల్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ నోట్స్ ఎంతగానో సహాయపడ్డాయని ఆయన అన్నారు. హకీంపేట వైమానిక స్థావరంలో జరిగిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఇద్రిస్ హసన్ లతీఫ్ స్మారక ఉపన్యాస కార్యక్రమానికి ఏపీ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వేళ భారత్ సమతుల్యంగా సుంకాల భారాన్ని ప్రజలపై మోపకపోవడం భారతదేశానికే అదృష్టమని భారత యుఎన్ మాజీ శాశ్వత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ అన్నారు.